కాసేపట్లో ట్యాంక్ బండ్ పై క్రేన్ నెంబర్ 4 దగ్గరకు చేరుకోనున్నాడు ఖైరతాబాద్ బడా గణేష్. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. రోడ్డుకి రెండు వైపులా ఉన్న భక్తులను ఒకవైపు తరలించారు. ట్యాంక్ బండ్ వైపు వచ్చే విగ్రహాలను సంజీవయ్య పార్క్ వైపు మళ్లిస్తున్నారు. డిఆర్ఎఫ్ ఆధ్వర్యంలో 200 మంది గజ ఈతగాళ్లను ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు షరీఫ్ అందిస్తారు. షరీఫ్, ఎలాంటి ఏర్పాట్లు చేశారు క్రేన్ నెంబర్ 4 దగ్గర? మరి కాసేపట్లో బడా గణేష్ ఖైరతాబాద్ గణేష్ క్రేన్ నెంబర్ 4 దగ్గరికి ఆగమనం కాబోతున్నాడు. పోలీసులంతా కూడా ఇక్కడ క్రౌడ్ని అంతా కూడా కంట్రోల్ చేసి ఇక్కడ నుంచి వెకేట్ చేయించినటువంటి పరిస్థితి. మరోవైపు ట్యాంక్ బండ్ వైపే చాలా విగ్రహాలు ఈ ట్యాంక్ బండ్లోనే వినాయక సాగర్లోనే వేయాలనేది సెంటిమెంట్గా భావిస్తారు కాబట్టి చాలా విగ్రహాలన్నీ కూడా వస్తున్నాయి. వాటన్నిటిని కూడా సంజీవయ్య పార్క్ వైపు తరలించారు. నేను ఎగ్జాక్ట్లీ ట్యాంక్ బండ్ పైన గేట్ నెంబర్ 4-5 మధ్యలో ఉన్నాను. ఎక్కడైతే నేను నిల్చున్నటువంటి క్రేన్ ఇదే సూపర్ క్రేన్, స్పెషల్లీ తీసుకొచ్చినటువంటి క్రేన్ దాదాపు 350 టన్నులకు పైగా ఉన్నటువంటి బరువును అమాంతం అవలీలగా ఎత్తగలుగుతుంది. మరోవైపు సాగర్లో మనం ఒకసారి చూడొచ్చు, డ్రెజ్లింగ్ చేస్తున్నారు. అంటే ఆ ఒక పొక్లైనర్ సహాయంతో అక్కడ మనం చూడొచ్చు, దాన్ని అంతా కూడా డ్రెజ్లింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే చాలా రోజుల నుంచి మనం చూస్తున్నాం ప్రతి ఏటా కూడా వినాయకుడు పూర్తి స్థాయిలో నీటిలో మునగకపోవడము, ఇవన్నీ కూడా టెక్నికల్ ఇష్యూస్ కూడా వస్తాయి కాబట్టి సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతానికైతే సిబ్బంది అంతా కూడా అదంతా ప్రొక్లైనర్ సహాయంతో డ్రెజ్లింగ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. దాంతోపాటు దానికి ప్యారలల్గా ఉన్నటువంటి ఇంకో వెహికల్ని కూడా చూడొచ్చు, అది డిఆర్ఎఫ్కి సంబంధించినటువంటి వెహికల్. దాంతోపాటు దాదాపు 200 మంది స్విమ్మర్స్ని ఎస్పెషల్లీ దీనికోసం అరేంజ్ చేశారు. ప్రస్తుతం డిఆర్ఎఫ్కి సంబంధించినటువంటి అఫీషియల్స్ మనతో ఉన్నారు, ఒకసారి మాట్లాడతాం. సార్, మొత్తం ఎంతమంది మీ టీమ్స్ ఉన్నారు, ఎట్లా కమ్యూనికేట్ చేస్తున్నారు? మొత్తం గణేష్ నిమజ్జనం గురించి మనం మా హైడ్రా కమిషనర్ సార్ ఆదేశానుసారం మనం ఇక్కడ ట్యాంక్ బండ్ మీద 2 టీమ్స్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. డిఆర్ఎఫ్ టీమ్స్ మనకు ప్లస్ ఎన్టీఆర్ మార్గ్లో 2 టీమ్స్ని ప్రొవైడ్ చేశాము. ప్లస్ మన పీపుల్స్ ప్లాజా సన్ రైజ్ పాయింట్లో కూడా 2 టీమ్స్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకు మీరు చూసినట్టయితే మనం 2 డిఆర్ఎఫ్ బోట్స్ మనకు డిప్లాయ్ చేయడం జరిగింది మనకి ఇప్పుడు ట్యాంక్ బండ్లో. ఇదే కాకుండా మనకు ఐడియల్ లేకు, సరూర్ నగర్ లేకులో కూడా మన బోట్స్ డిప్లాయ్ చేయడం జరిగింది. ప్లస్ మనం 200 స్విమ్మర్స్ని కూడా మనం గణేష్ నిమజ్జనం గురించి డిఫరెంట్ లేక్స్లో జిహెచ్ఎంసీ లిమిట్స్లో డిప్లాయ్ చేయడం జరిగింది. 100 మెంబర్స్ డే షిఫ్ట్లో ఉంటారు, 100 మెంబర్స్ నైట్ షిఫ్ట్లో ఉంటారు. ప్రధానంగా స్విమ్మర్స్ ఎక్స్పెషల్లీ తీసుకొచ్చారు. మామూలుగా నదిలో స్విమ్ చేయడం అట్లాంటి ఉంటుంది, ఇది కొంచెం సాగరు మడ్ ఉంటుంది, పొల్యూషన్ కూడా ఉంటుంది. సో దీన్ని ఎట్లా వాళ్ళు హెల్త్ ప్రికాషన్స్ ఎట్లా చెప్తున్నారు? మనకు ఎవ్రీ 8 అవర్స్కు ఒక షిఫ్ట్ ఉంటుంది మనకు డిఆర్ఎఫ్ టీమ్స్. సో ఆ షిఫ్ట్ వైజ్గా డ్యూటీస్ చేంజ్ అవుతారు. ప్లస్ మనకు మెయిన్ దాంట్లో బోట్ ట్రైనింగ్ అయిన వాళ్ళే ఉన్నారు. మనకి లైఫ్ బాయ్స్, లైఫ్ జాకెట్స్, రోప్స్ తోటి మనకి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా మనం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాం. టైం ఏమైనా అంచనా వేస్తున్నారా? బడా గణేష్ ఈ సేపట్లో వస్తారు అనేటువంటి అంచనా ఏమైనా వేస్తున్నారా? ఇప్పుడు ప్రొసెషన్ అవుతుంది కదా, యాజ్ పర్ టైం ప్రకారం మనకి ఇంకో 1.5 అవర్లో రావచ్చు అనుకుంటున్నాం. ఓకే, మీ డిఆర్ఎఫ్ టీమ్కి ఏం చెప్తున్నారు, ప్రికాషన్స్ ఏం చెప్తున్నారు? మా డిఆర్ టీమ్స్ అందరూ ట్రైనడ్ స్టాఫ్ అందరూ అలర్ట్గా ఉన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మేము ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మేము డ్యూటీలో ఉన్నాం అందరం ఆల్రెడీ. 3rd డే, 5th డే, 7th డే నుండి కూడా మనం డ్యూటీలో ఉండడం జరిగింది. లాస్ట్ 3 డేస్ నుండి కూడా డ్యూటీలో ఉన్నారు అందరు స్టాఫ్. రైట్, ఇది దాదాపు 200 మంది స్విమ్మర్స్ని డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ తరఫు నుంచి పెట్టారంటే ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా. చాలామంది కూడా వినాయక సాగర్ వైపే విగ్రహాలను వేయాలనేటువంటి చాలా ఇంట్రెస్టింగ్తో చాలామంది ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళు ప్రమాదవశాత్తు సాగర్లో పడిపోయినా కూడా, లేదంటే వేరే కారణాల వల్ల స్లిప్ అయి పడిపోయినా కూడా వాళ్ళని వెంటనే రెస్క్యూ చేయడానికి ప్రధానమైనటువంటి క్రేన్లు ఏవైతున్నాయో 4 కావచ్చు, 5 కావచ్చు, ఆ క్రేన్స్ దగ్గర భారీ స్థాయిలో అంటే పూర్తి స్థాయిలో బోట్లను ఏర్పాటు చేశామనేటువంటి విషయాలను కూడా చెప్తున్నారు. మరోవైపు బడా గణేష్ అనగానే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా హైదరాబాద్కే, తెలంగాణకే ఒక వన్నె తెచ్చేలాగా దాని శోభాయాత్ర కంటిన్యూ అవుతుంది. ప్రతిసారి కూడా ఎప్పుడెప్పుడు వినాయకుడు వస్తాడు అనేటువంటి విషయం పైన చాలామంది ఊర్లూరుతూ భక్తజనం అంతా కూడా చూస్తూ వస్తారు. సో దాంట్లో భాగంగానే ఈసారి మాత్రం మరొక స్పెషల్ అట్రాక్షన్గా వినాయకుడు ఎప్పుడైతే రావడం జరిగిందో అప్పుడు ఆగమనం అనేటువంటి ఈవెంట్ని చేస్తారు. రావడం ఎంత గ్రాండ్గా వచ్చాడో వెళ్ళడం కూడా అంతకంటే గ్రాండ్గా వినాయక సాగర్కి చేరుకుని వినాయక నిమజ్జనం అవుతారు ఇక్కడికి వచ్చి. సో ఇప్పుడు ఆల్రెడీ పోలీసులు కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తం కావడం జరిగింది. హైదరాబాద్కి సంబంధించినటువంటి
పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ కూడా అక్కడికి చేరుకున్నారు. ఎక్కడైతే మెయిన్గా స్టార్ట్ అవుతుందో అక్కడికి స్టార్ట్ అయినటువంటి క్రమంలో అక్కడికి చేరుకొని ఎలాంటి చర్యలు ఉన్నాయి, ఎలాంటి మెజర్స్ ఉన్నాయి అనేటువంటి విషయాలపైన కూడా పూర్తి స్థాయిలో డీటెయిల్స్ తీసుకోవడం జరిగింది. సివి ఆనంద్ చెప్పిన దాని ప్రకారం 1 గంట 2 గంటల మధ్యలో ఈ బడా గణేష్కి సంబంధించినటువంటి ప్రొసెషన్ అనేది కంప్లీట్ చేయడానికి టైం లైన్ పెట్టుకున్నాం అనేటువంటి విషయాన్ని కూడా చెప్పారు. ప్రధానంగా ఇదే మొదటి ఘట్టం. దీంతో పాటు బాలాపూర్కి సంబంధించినటువంటి వినాయకుడు కూడా వస్తారు కాబట్టి దీనిపైనే ఆ టైం అంతా కూడా ఆధారపడి ఉంటుంది. ఈ బడా గణేష్ నిమజ్జనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే మిగతా విగ్రహాలు అవన్నీ కూడా మళ్ళీ సాఫీగా అందులో వేయొచ్చు. దాంతోపాటు శానిటేషన్ సిబ్బంది, అదేవిధంగా బల్దియాకి సంబంధించినటువంటి టీమ్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు అన్ని డిపార్ట్మెంట్స్తో సమన్వయంతో పూర్తి స్థాయిలో సాగర్లోనే నిమగ్నమై ఉన్నారు. మనం చూడొచ్చు ఎక్కడైతే డ్రెజ్లింగ్ ఇందాక మనం చెప్పామో పూడిక తీస్తున్నారు. ఆ భారీ గణనాథుడు నీళ్లలో కంప్లీట్గా మునగడానికి ఆ డ్రిజ్లింగ్ అనేది ఆ ప్లొక్నైనర్ సహాయంతో తీస్తున్నటువంటి పరిస్థితి. దానికి పక్క వైపు కూడా చూడొచ్చు బోట్లను ఏర్పాటు చేశారు లైవ్ జాకెట్స్తో. ఆ బోట్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా అక్కడ మానిటరింగ్ చేస్తారు. రెస్క్యూ ఆపరేషన్ చేయడానికి డిఆర్ఎఫ్ సంబంధించి రెస్క్యూ టీమ్స్ ఉంటారు. వాటర్ బోర్డు, ఎలక్ట్రిసిటీ, లా అండ్ ఆర్డర్ పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు పూర్తి స్థాయిలో సమన్వయంతో అంతా కూడా ఈ యొక్క ఘట్టాన్ని సక్సెస్ఫుల్ చేయడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నామనేటువంటి విషయాలను అయితే ప్రతిసారి చెప్తూ వస్తారు. ఇక మెడికల్ పరంగా కూడా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ చాలా ఛాలెంజింగ్గా ఈసారి తీసుకున్నామనేటువంటి విషయాన్ని కూడా చెప్తున్నారు. వైరల్ జ్వరాలు పెరుగుతున్నటువంటి క్రమంలో చాలామంది వస్తూ ఉంటారు. ఖైరతాబాద్ బడా గణేష్ అనగానే లక్షల్లో భక్తజనం అంతా కూడా వస్తారు. మరోవైపు మొన్న వరుసగా 4 రోజుల పాటు సెలవు దిన కావడంతో చాలామంది కొన్ని లక్షల మంది వచ్చారు. వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మెడికల్ క్యాంప్లను ఏర్పాటు చేశారు. మెడికల్ క్యాంప్లో సరిపోయేటటువంటి మొత్తం డిస్పెన్సరీకి సంబంధించి మెడిసిన్ అన్నీ కూడా అందుబాటులో ఉంచామనేటువంటి విషయాన్ని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ కూడా పత్రికా ప్రకటన ద్వారా రిలీజ్ చేశారు. మరోవైపు చాలాసార్లు రివ్యూలను కూడా మేము కండక్ట్ చేశామనేటువంటి విషయాన్ని కూడా హెల్త్ మినిస్టర్ చెప్పినటువంటి పరిస్థితి. ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా మనం చూడొచ్చు కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేసి CCCలో ఉన్నటువంటి పరిస్థితి CCC నుంచి కూడా ఉన్నతాధికారులంతా కూడా చూస్తున్నారు. సిఐ స్థాయి నుండి డీజీ స్థాయి వరకు పూర్తి స్థాయిలో హై అలర్ట్గా ఉన్నారనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఇక్కడ వాస్తవానికి ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ సీసీ కెమెరాస్ ఉంటాయి. ఈ ఈవెంట్కి సంబంధించి మరికొన్ని సీసీ కెమెరాలు, మౌంటెడ్ మూవ్ సీసీ కెమెరాలు ఇవన్నీ కూడా హై రెజల్యూషన్స్తో ఉన్నటువంటి సీసీ కెమెరాస్ని ఏర్పాటు చేస్తూ వస్తారు. కమాండ్ కంట్రోల్లో ఉన్నటువంటి సిబ్బంది అంతా కూడా గ్రౌండ్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఒకవేళ ప్రతికూల పరిస్థితులు ఉంటే వెంటనే వాళ్ళని అప్రమత్తం చేసి వాళ్ళని కమాండ్ చేయడం, ఈ రకమైనటువంటి మెకానిజాన్ని ప్రతిసారి కూడా హైదరాబాద్ పోలీసులు అవలంబిస్తూ వస్తారు. సో దాని ప్రకారమే ఈవెన్ గ్రేటర్ హైదరాబాదే కాకుండా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రొసెషన్స్ అన్నింటినీ పూర్తి స్థాయిలో ఒక నిమిషంలో చూసే విధంగా ఉన్నటువంటి సిస్టంతో ఎప్పటికప్పుడు అధికారులంతా కూడా పూర్తి స్థాయిలో పరిశీలన చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. 2 పక్కపక్కనే ఉన్నాయి. కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఎన్టీఆర్ మార్గ్ అనేటువంటి బోర్డు, అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి అక్కడ ఒక క్యాంప్ని, దాంతోపాటు రోడ్స్ అండ్ బిల్డింగ్కి సంబంధించినటువంటి ఆల్ డిపార్ట్మెంట్స్కి సంబంధించినటువంటి క్యాంప్స్ అన్నింటినీ కూడా మనం చూస్తున్నాం. సో వాస్తవానికి ఇంత క్లియర్గా ఎప్పుడు ఉండదు. బడా గణేష్ రీచ్ కాబోతున్నాడు. మరికొద్ది క్షణాల్లోనే వస్తాడు. క్రేడ్ నెంబర్ 5కి చేరుకుంటారు అనగానే పూర్తి స్థాయిలో ఇదంతా కూడా క్లియర్ చేస్తూ వస్తారు. ఇందాక మనం అక్కడ చెప్పిన దాని ప్రకారం ఐమాక్స్ సర్కిల్ దగ్గరే సంజీవయ్య పార్క్ వైపు మొత్తం విగ్రహాలన్నింటినీ కూడా అటువైపు డైవర్ట్ చేసినటువంటి పరిస్థితి. మరికొద్ది క్షణాల్లోనే ఖైరతాబాద్ బడా గణేష్ క్రేడ్ నెంబర్ 5 మీదుగా 4 వరకు ఇక్కడికి చేరుకొని ఇక్కడికి ఆ భారీ టస్కర్ ఇక్కడికి తీసుకువచ్చిన తర్వాత ఇందాక మనం చెప్పిన దాని ప్రకారం సూపర్ క్రేన్ సహాయంతో లిఫ్ట్ చేస్తారు. లిఫ్ట్ చేసే దానికంటే ముందే మళ్ళీ ప్రత్యేక పూజలు ఉంటాయి. అదేవిధంగా టక్సర్ నుంచి ఆ బడా గణేష్ని లిఫ్ట్ చేసే ప్రాసెస్లో కాస్త సమయం పడుతుంది అనేటువంటి విషయాన్ని చాలాసార్లు ఉత్సవ కమిటీ వాళ్ళు చెప్తారు, పోలీసు వాళ్ళు కూడా చెప్తారు. అది కట్టర్ల సహాయంతో, గ్యాస్ కట్టర్ల సహాయంతో దాన్ని అంతా కూడా డిటాచ్ చేయాలి. డిటాచ్ చేసే ప్రక్రియనే కొంచెం లేట్ అవుతుంది కాబట్టి అందుకే మేము 1 or 2 మధ్యలో ఈ ప్రొసెషన్ అంతా కూడా కంప్లీట్ అవుతుంది అనేటువంటి విషయాన్ని అయితే అంచనానైతే హైదరాబాద్ పోలీసులు అయితే వ్యక్తం చేసినటువంటి పరిస్థితి.